అది ఎంతసేపు అంటే ఒక 1 minute కల కల నేను మంచిగా గట్టిగా చప్పట్లు పడతా. మంచిగా అయిపోయాడు అని ఎలా తెలిసింది? వీడికి పట్టుకుని చూసుకున్నాడా? మాది దానికి యేసు చెయ్యి తగలంగానే లేచి కూర్చుంది. అప్పటికి నా శరీరంలో 18 నెలలు స్వస్థత లేదు పిల్లారా. అక్కడ ఎక్కువ వాడేయటం వల్ల స్విచ్ కొట్టేసిందా? ఒకవేళ నీ కాలు నిన్ను పాపాన్ని పేరుస్తే ఒక కాలు నరికి పారేయి, 2 కాళ్ళు కలిగి అగ్గిగుండములు పడ్డదానికంటే 1 కాలు కలిగిన మోక్షం వస్తే నీకు మేలని మాట రాయబడ్డది. అది నిన్ను ప్రేరేపిస్తే దాని కింద నరికి కింద పడాయి. అది ఉండి మీరు నరకంలో పట్టం కంటే అది లేకుండా పరలోకం పోవడం మీరు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? వెనకడం తుపాకీ లేకపోయినా లపాకీ కావాలన్నాడు. అంటే ఏమిటి? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. చూపు అగ్ని జ్వాలల వంటి కళ్ళు కలిగిన వాడు. ఆయనకి మామూలుగానే సూపు కళ్ళు కనపడవు. ఏమో సార్ నాకు కనపడదు. ఒకసారి ఇలాగే ఒక గర్వాప్సి కాల్లో ఒక అమ్మాయి చెప్పింది, అసలు ఇప్పటికీ మర్చిపోయిన డైలాగ్. అసలు ఏంటా సంఘటన? రోజు గాడిద మీద దుప్పలు కప్పిన్లు ఆ రోజు ఇప్పుడు నాకు చాలోళ్ళు కప్పుతాను. హల్లెలూయా. ఇది ఒక్కటి పనికొస్తారు. నువ్వు ఒంగుని నీ మీద దుప్పట్లు వేస్తే గాడిదకి నీకు తేడా లేదు అసలు. శ్రీలక్ష్మి గారు, అసలు ఏంటండి ఈరోజు ఎపిసోడ్ ఏంటి? మీరు ఎపిసోడ్ ఎలా స్టార్ట్ చేస్తారు ప్రతిసారి? కెమెరా చూసి. ఇప్పుడు అంటే చెప్తాను, అప్పుడు చెప్పలేను. మీరు ఊహించని రోగం ఒకటి వచ్చింది ఆయనకి. నేను విననిది, లోకంలో లేనిది ఏదన్నా కొత్తగా చెప్పంటారు కదా, అలాగే చెప్పాడు. ఒకవేళ 12:30 1 గంట కావచ్చు, చిన్న కళ వచ్చింది. ఆ కళలో ఏ పాటు పోతే ఆ పాటు ఓడదీసి చేస్తాడు కదా. కాదా? నీకుందే. అయ్యా, మీకు మీ ఫ్యాన్స్ కొని నమస్కారం. నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడి నుంచి వీడియో కంటెంట్ కొంచెం ఏ సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూసేవారు ఆపేసి చక్కగా మీరు ఫోన్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి. అలాగే చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే తప్పదు, మరి కాస్త వల్గర్ కంటెంట్ రావచ్చు. వీడు చెప్తున్న కాన్సెప్ట్ అలాంటిది. అందులోనూ ఈ లుచ్చా సాక్ష్యంలోకి వీడు మాట్లాడితే, నేను శివుడు భక్తుడిని కదా, కైలాసం పదే వీడు శివుడు పేరు తీసుకున్నాడు. కాబట్టి మనం ఒక రేంజ్లో వీళ్ళకి కోటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఎంతసేపు అంటే ఒక 1 minute కల నేను మంచిగా గట్టిగా చప్పట్లు పడతా. వీడు మంచిగా అయ్యాడు. మంచిగా అవ్వడం అంటే ఏంటి? అసలు ఈ రోగం ఏంటి? అది పని చేయట్లేదు. మంచిగా అయిపోయాడంటే టక్కున లేచి మంచిగా అయిపోయాడు అని ఎలా తెలిసింది? వీడికి పట్టుకుని చూసుకున్నాడా? అది మంచిగా అయిందని వీడికి ఎలా తెలిసింది? ఏసు వచ్చి నేను బాగు చేశాను, కాలం నువ్వు చూసుకో, చెక్ చేసుకో అన్నాడా? అసలు బైబిల్లో మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనంలో యేసయ్య ఏమని సెలవిస్తా ఉన్నాడు? తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన వారును కలరు, మరియు పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తాము నపుంసకులుగా చేసుకుని వారు ఉన్నారు. ఈ మాటలు అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? పరలోక రాజ్యం నిమిత్తం మిమ్మల్ని మీరు నపుంసకులుగా చేసుకునే ఒక ఆప్షన్ కూడా ఉంది, అది కూడా ఒక మార్గం అని చెప్పాడు. ఇప్పుడు వీడు నపుంసకుడు అయ్యాడు, ఇది పని చేయట్లేదు, ఏసుని పిలిచాడు. అప్పుడు ఏసు ఏం చెప్పాలి? ఒరే పిచ్చోడా, నీకు పరలోక రాజ్యం వచ్చేస్తుందిరా, నువ్వు నపుంసకుడు అవడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్, నీకు ఇది ఒక బెనిఫిట్ అని చెప్పాలి. అంతేగాని పని చేయిందని పడుకుందని ఎందుకు లేపుతాడు అసలు? అయినా అదే పడుకున్న పాము లేపడు కదా. బైబిల్లో ఏసు క్యారెక్టర్ వేరు, వీడు చెప్తుంది వేరు. అప్పటికి నా శరీరంలో 18 నెలలు స్వస్థత లేదు పిల్లారా. సరే, 18 నెలలుగా ఈ ప్రాబ్లం ఉంది. అంతకుముందు ఎవరో ఒక అందగత్తెని తీసుకొచ్చాడు కదా, మరి అక్కడ వాడేసి ఉంటాడా? అక్కడ ఎక్కువ వాడేయటం వల్ల స్విచ్ కొట్టేసిందా? ఫీజులు కొట్టేసాయా? పడక తడిచిపెట్టి ఏడ్చటోని నా బ్రతుకు ఏంటి అని 1 minuteలో నేను మంచిగా అయినా. ఏసి వచ్చి మొత్తం లోపల ఎక్కడెక్కడ ఊడిపోయినాయో మొత్తం కలిపేశాడు, ఆపరేషన్ చేసేసాడు 1 minuteలో. ఒక సాక్ష్యం చెప్పాడు కదా ఒకడు, తలకాయలో ఏదో ప్రాబ్లం ఉంటే స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చి పైన ఆ డెప్ ఓడ తీసేసి లోపల ఉన్న ప్రాబ్లమ్ని సరి చేసేసాడు ఏసి అని చెప్పి ఒక సాక్ష్యం చెప్పాడు కదా. అలాగే వీడికి ఏ పార్ట్లో ప్రాబ్లం ఉంటే ఆ పార్ట్ ఓడ తెస్తాడు, లోపల జాగ్రత్త ఎక్కడ ఫీజులు ఊడిపోయినా అన్నీ కలిపేసి వెళ్ళాడు. అదే పర్లేదు, ఎదురులేదు బాగా చేస్తా అంటాడు చూడు. ఇప్పుడు నా మంచిగా అయిన తర్వాత నా రూట్ అంతా, నేను మెలకు వచ్చేసింది, నా రూట్ అంతా మారిపోయింది. అసలు ఏంటి? ఇక నాన్ స్టాపేగా, నీకు ఎదురే లేదు, ఇక రూట్ మారిపోయిందని చెప్పాడు పీసయ్య.
నువ్వు రేతిరి పగలు ఇదే పనిలో ఉండని చెప్పాడు. ఇక ఓపిరితాత చెప్పాడు కదా, ఇక్కడ ఉండేటటువంటి కాళ్ళు చేతులకి ఉండే పవర్ కంటే కూడా మహిమ కలిగినటువంటి కాళ్ళు చేతులు అక్కడ ఉంటాయి. అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఆయుధాల కంటే పవర్ఫుల్ ఆయుధాలు పరలోకంలో ఉంటాయి అని చెప్పాడు ఓపిరితాత. గుర్తుందా? అట్లాగే ఇప్పుడు పీసై వచ్చి దాన్ని స్వయంగా పట్టుకుని దాన్ని కలిపాడు కాబట్టి, ఆ ఫీజులు కనెక్షన్ ఇచ్చాడు కాబట్టి అది అసలు ఇక నాన్ స్టాప్గా పనిచేయాలి. ఇక దానికి ఇక విరామం అనేది ఉండకూడదు. ఇంకా కొంపదీసి ఇప్పుడు ఏ ఉందని చెప్పి ఆయన దానికి సరిచేసి ఆపరేషన్ చేసేది ఏ క్రియేట్ చేయకండి అయ్యా, ఎవరో ఒకరు చేసినా చేస్తారు. అమ్మ బాబోయ్, అసలు ఏంటి ఈ శక్తులన్నీ ఎక్కడ పోయినాయి, అసలు ఈయనెవరు అని నా మనసు అంతా దేవుని వైపు తిరిగింది. దేవుని వైపు తిరిగినప్పుడు ఒకరోజు ఆయన నాకు తర్వాత రోజు వచ్చి, గ్యాప్ లేవు మాకురా, నాకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఆయన వచ్చి ఏం చేసి చెప్పు. ఒక కొత్త నిబంధన బైబిల్ ఇచ్చినాడు. అది చినిగిపోయిన బైబిల్. అప్పుడు బైబిల్ దొరికేటి కావు, చినిగిపోయిన బైబిల్. అది ప్రకటన గ్రంథం అది ఏం లేదు, ఇటు మొదట కూడా అంత ఏమీ లేదు. ఎందుకు లేవు? బైబిల్ దొరకపోవడం ఏంటి అసలు? టిష్యూ పేపర్ల కంటే ఎక్కువగా పంచిపెట్టారు కదా, దొరకపోవడం ఏంటి? అందులో కొంచెము మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుంచి నాకు కళ్ళు పడ్డాయి. అవి చదివిన నేను. చూడండి అక్కడ ఏముందంటే, రికం రిషరరిమలరబా మత్తయి సువార్త 5వ అధ్యాయం. భాష చదువుతున్నాడు. వ్యభిచారము చేయవద్దని మీతో చెప్పడిన మాట మీరు విన్నారు కదా. సరే చదువుకోండి అక్కడ చాలు. అక్కడ ఏముందంటే, నీ కన్ను ఒకవేళ చెడిపోతే ఒక కన్ను తీసి పారేయి, 2 కళ్ళు కలిగి అగ్గిగుండములో పట్టడానికంటే ఒక కన్ను కలిగి నువ్వు మోక్షం పోతే నీకు మేలు. మోక్షం వచ్చేసింది బైబిల్లోకి పోయి. అయితే ఒక చెయ్యి నిన్ను పాపాన్ని ప్రేరేపిస్తే ఒక చెయ్యి నరికి పారేయి, 2 చేతులు కలిగి అగ్గిగుండములు పడడానికంటే ఒక చెయ్యి కలిగి నువ్వు పరలోకం పోతే నీకు మేలు. ఒకవేళ నీ కాలు నిన్ను పాపాన్ని ప్రేరేపిస్తే ఒక కాలు నరికి పారేయి, 2 కాళ్ళు కలిగి అగ్గిగుండములు పడడానికంటే ఒక కాలు కలిగి నువ్వు మోక్షం పోతే నీకు మేలు అనే మాట రాయబడ్డది. ఆ తర్వాత అది నిన్ను ప్రేరేపిస్తే దాని కింద నరికి కింద పడాయి, నువ్వు అది కలిగి నరకంలో పట్టకంటే అది లేకుండా పరలోకం పోవడం వేరు. కాబట్టి మీకు ఎవరెవరికైతే ప్రేరేపణ కలుగుతుందో మీరు అది కోసేసుకోండి. ఏంటి అది ఉండి మీరు నరకంలో పట్టం కంటే అది లేకుండా పరలోకం పోవడం మేలు కదా. దాని అర్థం అదే కదా. ఇప్పుడు కాళ్ళు చేతులు మనుషుల్ని ప్రేరేపిస్తాయా, ఇంద్రియాలు ప్రేరేపిస్తాయా? మనస్సు బుద్ధి ప్రేరేపిస్తుందా? ఎక్కడ కంట్రోల్ చేయాలి? మనస్సుని బుద్ధిని సక్రమ మార్గంలోకి మళ్ళించాలి. దానికి ఒక సాధన కావాలి. కాళ్ళు చేతులు నరికేసుకోవడం ఏంటి అంటే అంతకుమించి తెలియదు ఏసుకి. అది ఏసు చెప్పినట్టుగా బైబిల్లో ఉంది. ఆయన జ్ఞానం అంతవరకే పనిచేస్తుంది, అంతకుమించి తెలియదు ఆయనకి. ఇంద్రియాలు మనసు బుద్ధి వాటిని వశం చేసుకోవడం, నియంత్రించడం, నిగ్రహించడం, సాధన ఇవేమీ తెలియదు ఆయనకి. ఏబిసిడీలు ఓనమాల్లో స్టేజ్లో ఉన్నాడు ఆయన. ఈ ఇబ్బంది పెడితే నరికేసుకోండి అంటున్నాడు. అది ఇబ్బంది పెట్టించడంలో కోసేసుకోండి. ఇప్పుడు వీడు పని చేస్తున్నాడు కదా, తర్వాత ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు వీడిని ప్రేరేపించలేదు. అయితే ప్రేరేపించడం మళ్ళీ కోసేసుకోవాలి కదా దాన్ని. పోనీ ఈ వాక్యం చూసినాకైనా వాడికి బుద్ధిలో నేను తప్పు చేశానే, అది బాగు చేయమన్నాను అనవసరంగా. ఇంతకు ముందే ఎట్లయితే అది వచ్చేసిందో, నపుంసకత్వం వచ్చేసిందో అది అలాగే ఉండిపోతే బాగుండేది. ఇప్పుడు ఇది మళ్ళీ పనిచేస్తుంది, ఆల్రెడీ దీంతో పాపం చేశాను, మళ్ళీ చేసే అవకాశం ఉంది. ఇది కలిగి నేను నరకంలో పట్టకంటే ఇది లేకుండా నేను పరలోకం పోవటం మేలు అని చెప్పి ఇది కోసేసుకోవాలి కదా దాన్ని. మళ్ళీ దాన్ని వేసుని వచ్చి దాన్ని సర్జరీ చేసి దాన్ని ఎందుకు బాగు చేయించుకున్నాడు? నీకు అసలు ఎదురలేదు పోయి నీ దశ మారిపోయిందని ఎందుకు చెప్పాడు? అంత కాంట్రడిక్షన్స్ కదా ఇవన్నీ. అది చదివిన ఎందుకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. కళ్ళకి నీళ్ళు ఎందుకు వచ్చాయిరా? నీకు ఎక్కడెక్కడో ఏమో వస్తాయి కదా. అలా ప్రార్థన చేస్తున్న దేవుని వెలుగు కనబడ్డది నాకు. వెలుగు వచ్చేసింది, స్వరం రావాలేక. ఒకవైపున యేసుప్రభు కనబడుతున్నాడు, ఒకవైపున శక్తులన్నీ కూడా నాకు కనబడ్డట్టుగా తోస్తూ ఉన్నది. ఈ శక్తులన్నిటి వైపు చూసినప్పుడు ఒక విధమైన కోపం వస్తుంది నాకు. అరే ఇన్ని రోజులు తరబడి పూజించిన కోపం వస్తారా? ఇన్ని రోజులు నేను కష్టపడినా అసలు దానికి పని చేయకుండా పోయిందే. ఏసు వచ్చి అట్లా పట్టుకుని లేపేశాడు. అది మా పీసై పవర్ అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు అసలు ఆయన పట్టుకోగానే లేచిపోయింది. అంటే అది తుర్రమని పెట్టలు లేచిపోయింది. ఇంత మేలు చేయలేదే అని. ఇంత మేలు చూసిరా, ఎవరు దీన్ని లేపలేకపోయారు. ఏదో చెప్తారు కదా, జపాన్ వాళ్ళు ఏవో కనిపెడుతుంటే ఇది కనిపెట్టాడు అని చెప్పి. ఎవరెవరో ఏవో వెయిట్ లిఫ్టింగ్లో ఏమైనా చేస్తుంటే ఏసు వచ్చి ఇది లేపాడు. ఛాంపియన్, అది లేపిన ఛాంపియన్ ఏసయ్యా, అది సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. మాది దానికి ఏసు చెయ్యి తగలంగానే లేచి కూర్చుంది. అయితే యేసుప్రభు వైపు చూసినప్పుడు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఈ మాటలు చదివి నేను అలా ప్రార్థన చేస్తున్నా. ఇంకా మాటలేందుకు రా, అసలు ఆన్ డ్యూటీ, ఫైర్ ద ఫైర్ విల్ బి ఫైర్. అసలు ఆన్ డ్యూటీలో ఉండాలి కదా. అంత కష్టపడి ఆయన ఆపరేషన్ చేసిన తర్వాత బీగేది ఏంటి అసలు? నువ్వు దాన్ని వాడకపోతే ఉపయోగం ఏంటి? వెనకడో తుపాకీ లేకపోయినా లపాకీ కావాలన్నాడు.
అయితే నా కళ్ళు ఎంత చెడ్డయో నేను చెప్పిన కదా, కళ్ళు చాలా విషపూరితమైనటువంటి, చాలా విషపూరితమైనటువంటి. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఒకవేళ నీ కన్ను చెడిపోయిన కన్ను అయితే ఒక కన్ను తీసి పారాయి. మరి నీది చెడిపోయింది కదరా, దాన్ని అనవసరంగా ఎందుకురా మళ్ళీ దాన్ని రిపేర్ చేసి అది చేసి ఏం చేద్దామని అసలు నువ్వు? నా చెయ్యి ఎంత దుర్మార్గమైందంటే, ఈ ఎలవెనుకని పిచ్చి లేపానంటే చిట్టి రాసి కుక్క మీద గడి తప్పించాడు అయిపోతున్నాడు. చెయ్యి అంత దుర్మార్గమైన చెయ్యి. అది మాత్రం పరిశుద్ధమైందే. నా కళ్ళు చాలా చెడ్డాయి. ఎవరన్నా మంచిగా బతుకుతున్నారు, పచ్చటి కుటుంబం అంటే వాళ్ళని తగలబెట్టే అంతటి కోపము, విషయము, చూపు నాలో ఉండేది. అంటే బై బర్త్ వీడు పుట్టుకలోనే తేడా ఉంది. రాక్షస గణాలతో పుట్టాడు, రాక్షస పుట్టుకు కదా. మరి ఆ రాక్షస స్వభావం ఎలా మారిపోద్ది? వీడేమన్నా కష్టపడి దాన్ని శాప విమోచనం పొందాడా? 2-3 సంవత్సరాలు తపస్సు చేశాడా? దొంగ నాటకాలు ఆడుతున్నాడు, ఒక దొంగ లుచ్చా సాక్ష్యం తయారు చేసుకున్నాడు. అంత రాక్షస బుద్ధి ఎలా మారిపోద్ది? మారదు కదా. అంటే లోపల అదే ఉంది, పైకి డంబాచారి వేషం. అయితే ఈ మాటలు చదివిన తర్వాత అగ్ని జ్వాలలు ఆకాశం నుండి నా మీద కుమ్మరించబడుతున్నాయి. అగ్ని జ్వాలంటే మెరుపు, మెరుపు దేవుని చూపు, ఉరుము దేవుని స్వరము. స్వరం వచ్చేసింది. వెలుగు స్వరం లేకుండా టెస్ట్ మనీ ఉండకూడదు, అది తంబురులు కదా. అగ్ని జ్వాల వంటి కళ్ళు నా మీద పడడం ప్రారంభమైనాయి. అవి ప్రారంభమైన తర్వాత నాకు తెలియకుండా నేను విస్తారంగా ఏడుస్తున్నా. ఇక్కడ మీకు ఒక మంచి జోక్ చెప్తా. ఇక్కడ చదివా, ఒక డాక్టర్ హాస్పిటల్ నుండి పరిగెత్తుకుంటూ వస్తూ చేతిలో కత్తి ఉందంట. కత్తి తీసుకుని ఒకడు వెంటబడుతున్నాడంట. ఎందుకు వీడిని తరుగుతున్నాడు, అసలు ఎందుకు కత్తి తీసుకుని వెంటబడుతున్నాడు అని చెప్పి ఎవరో పట్టుకుని, ఏమైంది డాక్టర్ గారు, ఏమైందండి, ఎందుకు అతను తరుగుతున్నారు, కత్తి తీసుకుని వెంటబడుతున్నారేంటి అని అంటే, లేకపోతే ఏంటండి, వీడు ఇది 3వసారి అండి నా దగ్గర రావటం. ప్రతిసారి వచ్చి డాక్టర్ గారు నాకు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేసేయండి అని చెప్పి బట్టలొప్పు తీసి పడుకోవటం, అక్కడ క్లీన్ చేయగానే లేచి పారిపోవటం, ఇది 3వసారి అండి అని అన్నాడంట. అలాగే వీడికి కూడా ఆపరేషన్ చేసేటప్పుడు ఏసై అక్కడ క్లీన్ చేసి ఉంటాడు కదా. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రొసీజర్ ఆయన అక్కడ ఎలా అయితే స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చి డెప్ప తీసాడో, ఒక ఆపరేషను ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా. లేకపోతే నా కొడకల్లారా శివుడు శక్తులు. నేను చిన్నప్పటి నుండి ఎన్ని పాపాలు చేసినో, ఈ మంత్ర జీవితంలో ఎన్ని పాపాలు చేసినో, ఆ పాపాలన్నీ నాకు కనబడుతున్నాయి. నా ఏడుపుకు, కళ్ళ నీళ్లకు అంతు లేదు. ఏదో ఒక దైవజనంతో చెప్పినప్పుడు, అయ్యా ఆ కళ్ళలో నీకు చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు దేవదూతలు అన్నారు. ఈ అగ్ని జ్వాలలు ఇలా ప్రార్థన చేస్తుంటే, అగ్ని జ్వాలలు అంటే ఎవరు కాదు, ఒక్కొక్కసారి హై పిచ్లోకి వెళ్ళి ఈ అగ్ని జ్వాలలు ఇలా ప్రార్థన చేస్తుంది. ఏంటి ఆ డ్రమటిక్, ఏంటి ఆ వేరియేషన్స్ ఏంటి అసలు? అంటే ఇది డిఫాల్ట్గా ట్రైనింగ్లో నేర్పిస్తారు. అందరూ ఒక్కటే ప్యాటర్న్లో ఉంటారు చూడండి. ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఎలా ఉంటే అనుకోవచ్చు, అందరూ ఒక్కటే ప్యాటర్న్లో ఉన్నారంటే ఈ టెస్టిమోనీ ఇచ్చే ముందు అందరికీ ఒక ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ బేసిక్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కొన్ని పడికట్టు పదాలు ఉంటాయి. ఆ పడికట్టు పదాలు వాడుతూ ఒక కాల్పనిక కథను క్రియేట్ చేసుకుని వీళ్ళు ఒక స్టోరీ అల్లుకోవాలి. ఎవడు టాలెంట్ ఆడిది, ఎవడు మంచి కథ రాసుకుంటే వాడిది కొంచెం జనంలోకి వెళ్తుంది. అంటే గొర్రెలకి ఎంటర్టైన్మెంట్ లేదు కదా. ఇప్పుడు నల్లట పుస్తకంలో ఒక మంచి ఆధ్యాత్మికత, ఒక ధర్మము, నీతి, ఇలాంటివి ఎథిక్స్ బోధించడానికి ఏం ఉండవు కదా. వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. వాళ్ళకి ఏదో కట్టుకథలో పెట్టకథలో కూర్చోబెట్టి ఎంగేజ్ చేయాలి వాళ్ళకి. కాసేపు చర్చిలో ఏదో పెట్టకథ చెప్పి కాసేపు బ్లాక్మెయిలింగ్ చేసి, పాస్టర్ గారికి మీరు దశంభాగాలు కట్టాలి, లేకపోతే మీకు శాపాలు వస్తాయి, ఉగ్రత వస్తుందని చెప్పి పాస్టర్ తరపున ఆ గొర్రెల్ని భయపెట్టాలి. ఇది అగ్రిమెంటు. దీనికి ఈ టెస్ట్ మనీ చెప్పిన వాడికి పాస్టర్ 10,000 ఇస్తాడు. ఎందుకంటే వాడికి ₹1,00,000 ఎక్స్ట్రా వస్తాయి. వీడు వచ్చి బ్లాక్మెయిలింగ్ చేసి వెళ్తాడు కదా. నెక్స్ట్ వారం నుంచి దశంభాగాలు ఎక్కువ వస్తాయి, ఆ రోజు కానుకలు ఎక్కువ వస్తాయి, ఆడికి ₹1,00,000 వస్తాయి. అందులో నుంచి 10% తీసి ఈ సాక్ష్యం చెప్పినోడికి ఇస్తాడు. ఈడేం చేస్తాడు, రోజుకి షిఫ్ట్లు వారికి అవసరమైతే 2-3 చోట్ల సాక్ష్యాలు చెప్పుకుంటూ రోజుకు ఒక 20-30 వేలు సంపాదించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వీడు నెల మొత్తం మీద చూసుకుంటే ఒక 6-7 లక్షలు 8 లక్షలు వీడి ఇన్కమ్ ఉంటుంది. చూసారు ఎంత పెద్ద మాఫియా అనేది, పెద్ద ఇండస్ట్రీ ఇది. టెస్టిమోనీ ఇండస్ట్రీ, టెస్టిమోనీ మాఫియా. ఇప్పుడు మనకి సినిమా ఆర్టిస్టుల్లో కొంచెం బిజీ ఆర్టిస్టులు ఉంటారు కదా, మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు ఉంటారు కదా, అలాగే టెస్టిమోనీలో కూడా మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు ఉంటారు. మొన్నటిదాకా రెప్కాక్ మంచి ఫేమస్, మంచి గిరాకీ ఉన్నాడు. మనం ఎప్పుడైతే ట్రోల్ చేసామో వాడు కనుమరుగైపోయింది. అసలు జిప్ అని మాయమైపోయింది అంతే. అయిపోయింది మేసాల గొరప్పగాడు. ఇట్లా వీళ్ళందరూ బిజీ ఆర్టిస్టులు అందరూ మనం కొట్టిన ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క దెబ్బ అవుట్. అగ్నిజ్వాలలు అంటే ఏంటి తెలుసా? అగ్నిజ్వాలలు అంటే ఏంటి పిల్లారా? దేవుని చూపు, అగ్ని జ్వాలల వంటి కళ్ళు కలిగిన వాడు. ఆయనకి మామూలుగానే చూపు కళ్ళు కనపడవు. దూరానున్న అంజూరపు చెట్టు మీద కాయలేమో దొరుకుతాయేమో దగ్గరికి పోయి కళ్ళ ఇలా చూసాడంట, లేవు. ఏమో సార్ నాకు కనపడదు. మామూలుగానే కళ్ళు కనపడవు ఆయనకు. అగ్ని జ్వాలలు అంట. బోకడా నా కొడుక.
ఆయన కంటి చూపు నాలో పడ్డ తర్వాత ఆ దురాత్మలు కాలిపోయినాయి. అప్పుడే ప్రవేశించింది అసలు ఈ ప్రేతాత్మ. ఎప్పుడైతే ప్రవేశించిందో ఈడెట్లా క్రిమినల్ ఈ కట్టుకథలన్నీ తయారు చేసుకున్నాడు. నాలో ఉన్న 100 శక్తులు కాలి బూడిదైపోయినాయా? బూడిది కూడా లేదు. దహించిపోయినాయి అంటే బూడిది కూడా లేదు అక్కడ. హల్లెలూయా. కాలిపోయినాయి. నేను విస్తారంగా ఏడవటం స్టార్ట్ చేసిన ఆ పరిస్థితి. వీళ్ళు నిజానికి ఇప్పుడు యేసు గురించి ఎంత పవర్ఫుల్ అది అని చెప్తారు కదా, అసలు నాకు చాలా కమెడియన్ లాగా అనిపిస్తారు కదా. ఒకసారి ఇలాగే ఒక గర్వాప్సి కాల్లో ఒక అమ్మాయి చెప్పింది, అసలు ఇప్పటికీ మర్చిపోయిన డైలాగ్. అసలు అమ్మాయి ఏం చెప్పిందంటే, అన్నయ్య వీళ్ళు ఎంతసేపు కూడా నువ్వు యేసుని వదిలేసావంటే నీకు అయ్యి వస్తాయి ఇవి వస్తాయి, ఆయన మామూలుగా నిన్ను వదిలిపెట్టాడు, అసలు నీ మీద ఉగ్రత వస్తుంది అని భయపెట్టేవాళ్ళు. ఇలా భయపెడుతూ నాకు ఒక ఆలోచన వచ్చింది, యేసు మతం వదిలేసిపోతే ఈయన ఏదో చేసేస్తాడని చెప్పి బెదిరిస్తున్నారు కదా, అంతంత మాత్రపోడు ఈయనే చంపేస్తే హిందూ దేవుడు అంత పవర్ఫుల్ గాడ్స్ మరి వాళ్ళు ఏం చేయాలి అసలు అని డౌట్ వచ్చిందంట ఆవిడికి. నాకు అసలు నేను ఫోన్ మాట్లాడితే కింద పడి నవ్వానండి. అసలు 10-15 నిమిషాలు నేను మాట్లాడలేకపోయా. ఆ అమ్మాయి అంతంత మాత్రపోడు ఈయనే చంపేస్తే. భద్రా సినిమాలో రవితేజ ఒక డైలాగ్ ఉంటుంది, ఆయన అట్టట్ట ఉన్న ఈయన ఈయన అడుగుతుంటే అన్నీ ఉన్న మన అన్నమ్మ ఏం అడగాలని చెప్పి ఝాన్సీ డైలాగ్ చెప్తుంది. రవితేజ కెమెరా అలాగే యేసు కూడా పైలో అక్కడ నుండి అంతంత మాత్రపోడినా అనుకుని ఉంటాడు. అంతంత మాత్రపోడు ఈయనే చంపేస్తే మనకి ఇప్పుడు ఆంజనేయ స్వామి కానీ శివుడు కానీ విష్ణుమూర్తి చేతిలో సుదర్శన ఎంత పవర్ఫుల్ మనం ఊహించగలమా? అసలు వాటి శక్తిని వర్ణించగలమా? ఈయన ఈ 2 వంకరేళ్ళు పట్టుకుని ఇలా ఉంటాడు, ఓ లంగోట వేసుకుని ఇలా ఉంటాడు, పారిపోతూ ఉంటాడు. మనకు తెలుసు ఆయన క్యారెక్టర్. అంతంత మాత్రపోడు ఈయనే చంపేస్తే పవర్ఫుల్ గాడ్స్ హిందూ గాడ్స్ ఏం చేస్తారు? అసలు బేభత్సమైన క్వశ్చన్ అది. కాల్ చేశారంట ఆయనంట, మన కమెడియన్ లంగోట వేసుకుని వచ్చి ఇంగ అని వచ్చి కాల్ చేశాడంట. అంటే ఇటు కాల్ చేశాడని చెప్తుంది ఎవరిని? ఇంతకుముందు మనకి శక్తులు అంటే శివుడు, మన దేవతలో. అంటే ఈ లుచ్చ నా కొడుకు, ఈ బాలకవ నా కొడుకు, ఈ లఫంగి లత్కోర నా కొడుకులు ఏం చెప్తున్నారు? ఆ పీసు కూడా ఎవడో వచ్చి గోసి గుడ్డ లాగి ముడ్డి మీద కొట్టించుకున్నాడు, మొత్తం బట్టలు తీసి లాగేసి చితగ్గొడితే కేకలు పెట్టినోడు ఏడుస్తూ చచ్చిపోయినాడు. ఆడెవడో పీసుగాడు వచ్చాడంట మన దేవతలను కాల్చేశాడంట. ఈయన కొడుకుల్ని బతికుండంగా తోలు ఒలిచేయాలి, ప్రతికుండంగా తోలు ఒలిచేయాలి, తల్లకిందులుగా ఏలాడదీసి కింద నిప్పు పెట్టాలి. ప్రపంచంలో ఎన్ని భయంకరమైన శిక్షలు ఉన్నాయో అవన్నీ నా కొడుకుల మీద, ఈ లుచ్చా నా కొడుకుల మీద అమలు చేయాలి. ఎన్ని చేసినా వీళ్ళని ఎంత దుర్మార్గంగా చేశారు అనడానికి అంత పాపాత్ములు వీళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో కార్యము జరిగిస్తున్నాడు. కార్యం జరిగేప్పుడు ఇంతకుముందు లేపాడు కదా, ఆ లేపిన దాంతో కార్యం జరిగిస్తున్నాడు. ఆయన వచ్చి దగ్గరుండి దున్నపోతలు ఎక్కిస్తారు కదా, గేదెల మీద పక్క నుండి ఎక్కించి చేపిస్తారు కదా, వీడిని పెట్టుకుని కార్యం జరిగిస్తా ఉన్నాడు నా కొడుకుని పెట్టుకుని. అవును బిడ్డ, నీ ఒకసారి ఆయన ప్రార్థన చేస్తుంటే మాట్లాడినాడు, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అని ఆయన గద్దించినాడు. బిడ్డ నన్ను, డాడీ నేను ఒప్పుకున్నానంటే. ఈ డైలాగ్ గుర్తొచ్చిందా మీకు? మన చైన్ కొట్టేసిన దొంగ పాస్టర్ ఈ నా కొడుకులు చేసే ఎన్ని లత్కొర పనులే. అయ్యా నేను పాపాత్తుని, ఇప్పటికి ఒక్కొక్కసారి జ్ఞాపకం వస్తే ఈ దైవ గ్రంథం పట్టుకోవడానికి కానీ, ఈ దైవజనుల ముందు నిలబడడానికి కానీ నరుహుణ్ణి కాదు ప్రభా ఈ సన్మానానికి. వెనకాల చూసారా, అలీబాబా అరడజన్ దొంగలా కూర్చున్నారు. వాళ్ళ ముందు నిలబడడానికి వీడు అర్హత లేదంటే, అంటే వాళ్ళు ఎంతలు వచ్చేవాళ్ళు, ఆడి ముందుకి వీడు అర్హత లేదంటే వీడెంత పరంపోగ్గాడు. ఎందుకు చెప్పే కదా, వీళ్ళందరూ రాక్షస అంశాలు. పూర్వ యుగాల్లో వీళ్ళందరూ కూడా రాక్షస అంశాలు, రాక్షసులుగా పుట్టినోళ్ళు. మరి కలియుగంలో ఆ రాక్షస ఉపాధి ఆ శరీరం లేదు కదా, మానవ జాతులు కలిసిపోయారు. పూర్వ యుగాల్లో ఎలా అయితే పీక్కు తిన్నారు మనుషులు రక్తం తాగి, ఇప్పుడు కూడా అదే దశంభాగాల రూపంలో, రకరకాల కానుకల రూపంలో కావచ్చు, రకరకాలుగా దోపిడీ చేస్తూ వాళ్ళు రక్తం తాగుతున్నారు. సేమ్ ఈ గౌరవానికి ఈ మర్యాదకు నేను అర్హుణ్ణి కాదు. నిన్న శాలో కప్తుంటే చెప్తున్నా, అయ్యా నిన్ను మోసుకుపోయే గాడిద నేను. ఆ రోజు ఇదొక్కటి కరెక్ట్గా చెప్పాడు. గాడిదీడు యేసు గాడిద మీద ఎక్కుతాడు. ఎందుకు ఎక్కాడు తెలుసా? గుర్రం మీద ఎక్కలేడు, అది దౌడు తీసేది కాబట్టి, దాన్ని కంట్రోల్ చేయలేడు కాబట్టి, కింద పడేసేది కాబట్టి. గాడిద అయితే నిదానంగా నడిచింది, ఈజీగా కాలు తెప్పొచ్చు దాని మీదకి. దాన్ని కూడా గట్టిగా పట్టుకు కూర్చొని అటు ఇద్దరు ఉండి మెల్లగా తీసుకెళ్ళేవాళ్ళు. గుర్రాలని, మేలు జాతి గుర్రాలని లొంగ తీసుకోవడం చేతగాక గాడిదల మీద దొరికిన వాళ్ళు వీళ్ళు.
ఎడారి దేశంలో. అదే రోజుల్లో మన దేశంలో ఏనుగులను లొంగ తీసుకున్నారు. ఇక్కడ ఏనుగులతో యుద్ధాలు చేశారు, ఏనుగులను ఉపయోగించి పెద్ద పెద్ద దేవాలయాలు కట్టారు. అంత పెద్ద శక్తి కలిగినటువంటి ఏనుగుల్ని లొంగ తీసుకున్నటువంటి మనకి, మన భారతీయులకి వీళ్ళు వచ్చి నాగరికతలు నేర్పించారు. ఈ గాడిదల మీద దొరికిన గాడిద కొడుకులు వీళ్ళు వచ్చి మన దేశానికి నాగరికతను డెవలప్మెంట్ చేశారంటే వీళ్ళు. ఆ రోజు గాడిద మీద దుప్పలు కప్పిన్లు, ఆ రోజు ఇప్పుడు నాకు చాలోళ్ళు కప్పుతాను. హల్లెలూయా. ఇదొక్కటి పనికొస్తారు. నువ్వు ఒంగుని నీ మీద దుప్పట్లు వేస్తే గాడిదకి నీకు తేడా లేదు అసలు. నేను అంతటి అర్హత లేనని, బూడిదల బండే గాడిద కిలువుంది కానీ నాకు లేదు ప్రభా, అంతటి పాపాత్తుడు నేనని. అంత లుచ్చా నా కొడుకుని ఏరి కోరి ఆ చుట్టూ తిరుగుతూ ఉంటాడు పీసయ్య. మంచి వాళ్ళ దగ్గర రాడైనా. ఒకవేళ మీరు నిజంగా యేసు దేవుడిని నమ్మి ఏదో మీ కర్మ కొద్దీ, మీ గ్రహచారం కొద్దీ నమ్మారు, ఆ ఊబిలో దిగారు. అయ్యో పెవ్వా నేను దేవుడని నమ్ముతున్నాను, రాయ్యా నేను నీ కోసమే బతుకుతాను అని చెప్పి మీరు ఏదో కన్నీటి ప్రార్థనలు అయ్యి అని చెప్పి రేత్రి పోగులు ఏడవండి. ఇదిగో నేను ఎవరికి ఏం హాని చేయట్లేదు, నేను ఎవరిని దోసుకోవట్లేదు, నేను మంచిగా నీకు మంచి పేరు తేవాలని చెప్పి నేను మంచిగా నీకోసమే బతుకుతాను అని చెప్పి మీరు నీతిగా బతకండి. మిమ్మల్ని దేకడు అసలు పట్టించుకోడు. వీళ్ళు చెప్పే సాక్ష్యాల ప్రకారం మిమ్మల్ని తూనాబడిని తీసి పక్కన పెడతాడు. ఎప్పుడైతే ఎవడైతే లుచ్చా పనులు చేస్తాడో, ఎవడైతే ఇట్లా కుటుంబాలను విడదెత్తాడో, ఆడవాళ్ళని ఎత్తుకొస్తాడో, వ్యభిచార పనులు చేస్తాడో, తాగుతాడో, సంపుతాడో, గంజాయి, గుట్కా, పాన్ పరాక్ ఇవన్నీ నవ్వులుతూ ఉంటాడు, వాళ్ళ దగ్గరికి పోతాడు. ఈడు నా బ్యాచ్లో ఉండడానికి మంచి సూటబుల్, ఈడుకున్న క్వాలిఫికేషన్స్ ఎవరికి లేవు అని చెప్పి వాళ్ళ దగ్గర నువ్వు రావాలి, నా టీంలో జాయిన్ అవ్వు, నీకు నేను ట్రైనింగ్ ఇస్తాను, మరి నా కోసం నువ్వు పని చేయాలి అని చెప్పి ఆల్సో చిచ్చి నువ్వా వదలవా అంటూ ఉంటారు వీళ్ళు. అట్లా కాదులే కొంచెం ఆలోచించు అంటూ ఉంటాడు ఆయన. మొత్తం ఈ సాక్ష్యాలన్నీ వింటే మీకు అయితే అర్థమైంది. ఇక ఈ లుచ్చగాళ్ళు చుట్టూ తిరిగేవాడికి ఎంత ఏం డాషో మీరు ఊహించుకోండి. అద్భుతంగా నా జీవితం అంతా మారిపోయింది. ఇక నేను ప్రార్థన చేయటం ప్రారంభించిన. మా సంఘంలో ఒక బిడ్డకు పెద్ద పెద్ద ప్రార్థన చేయడం ఎందుకు అసలు? వీడు మొదలు పెట్టాల్సిన పని ఏంటి? వీడు బాగైంది ఏంటిది? అసలు పని చేస్తున్నా టెస్ట్ చేసుకోవాలి కదా. పని చేసి అది టెస్ట్ చేశాను, పని చేసింది, బాగా వర్క్ చేసింది చెప్పాలి కదా. ఇప్పుడు సాక్ష్యం అంటే అది కదా. ఇప్పుడు వీళ్ళు సాక్ష్యాలు ఏం చెప్పిస్తున్నారు? ఇంతకుముందు నాకు ఈ ఆ రోగం ఉండేది, ఈ రోగం ఉండేది, అసలు మొత్తం క్లీన్ రిపోర్ట్స్ వచ్చేసినాయి అని చెప్పి చెప్తారు కదా. అంతకుముందు అసలు ఏమీ నేను చేయలేకపోయాను, అసలు నాన్ స్టాప్గా ఇంత పని చేసింది చెప్పాలి కదా. వీడు అది చెప్పడేంటి? ప్రార్థన చేసిన అంటాడు వీడు. గడపల గడ్డలుండే డాక్టర్లు అన్నారు నువ్వు చచ్చిపోతావమ్మా అని, ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతావన్నారు. ఆ బిడ్డ ఏం చేసిందంటే 21 రోజు ఇప్పుడు వీడికి పవర్ వచ్చేసింది, నేను కూడా స్వస్థలు చేయడం మొదలుపెట్టానని చెప్తాడు. మందిరంలో గడిపింది ఉపవాసంతోటి. 10 గంటలకు మందిరానికి వచ్చి 4 గంటల వరకు ప్రార్థనలు గడిపింది. దేని గడ్డల కొరకు కాదు, అయ్యా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపు తండ్రి అని. గడ్డల కొరకు ప్రార్థన చేయలేదు, అయ్యా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపు తండ్రి అని. 21 రోజు తర్వాత దేవుని అభిషేకం ఆమె నింపి కడుపుల గడ్డలు మాయమైపోయినాయి. హల్లెలూయా. నాకు తెలిసి వీళ్ళందరూ అసలు జనాభా నిర్మూలన చేయడానికి ఏదైనా స్కెచ్ చేశారా అని డౌట్ వస్తుంది ఒక్కోసారి. వీళ్ళు పని కట్టుకుని ఇలా మూఢనమ్మకాలు ప్రచారం చేసి ఎంతమందిని చంపేస్తున్నారో తెలియదు కదా. ఎలా క్షమించినాడు? పాపాల కొరకు బలియాగమైనాడు, పాపాల కొరకు రక్తము కార్చినాడు. వీళ్ళు ఇంకేదో కాచాడు, ఎంత కన్నీళ్ళు కార్చాడని చెప్పాడు కదా. అది ఉట్టిగానే మనకు ఆరోగ్యము రాలేదు, ఉట్టిగానే మనం పూజించే శక్తులు ఉట్టిగానే పోలేదు. పూజించే శక్తులు బాగాలేదు అట్లా అంజకుడు చూడండి. ఇడికి కళ్ళు కారం ఎక్కినాయి నా కొడుకులకి వీళ్ళకే. ఉట్టిగానే పోలేదు, అవన్నీ గద్దించడానికి రక్తము చూపెట్టిండు ఆయన. నువ్వేం చూపించావురా మీ పీసుగోడికి ఏం చూపించా నువ్వు? సరే మీ ఇద్దరికి ఎట్టమైతే మీ ఇద్దరు ఎదురు చూసుకుంటా, నాకేందులే. హల్లెలూయా. ఇదిగో ఈ బిడ్డ పాపము కొరకు నేను రక్తాన్ని కాచిన సతాను పో అని వెళ్ళిపోతాడు. అసలు ఈ నా కొడుకులకి సిగ్గు శరం లేకుండా ఎన్నిసార్లు గడ్డిపెట్టినా మన కోసం రక్తం కార్చాడు. రక్తం కాచడం అంటే ఏంటి? తనులు తిన్నాడనే కదా. వీళ్ళు విగ్రహారాధన పాపం, అంత శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి విగ్రహం రూపంలో ఆరాధించడం పాపం అని చెప్తారు, అవమానించడం చెప్తారు కదా. మరి అంత శక్తివంతమైనటువంటి దేవుడు, సమస్త విశ్వాన్ని తన సంకల్ప మాత్రం చేత సృష్టించినటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి మనుషులు ముడ్డి మీద దన్నారు అంటే అవమానమా కదా? దేవుణ్ణి అవమానించినట్టే కదా. అలాంటి ఒక మతం తయారు చేశారంటే ఆ మతాన్ని మనం అసహించుకోవాలి కదా. విగ్రహమూర్తి రూపంలో పూజిస్తే దేవుడికి అవమానం అంటే దేవుణ్ణి మనిషి ముడ్డి మీద దన్నాడంటే అంతకంటే దారుణం ఏముంటుంది? కాంట్రించి మొహం మీద చూశారంటే అంతకంటే దారుణం ఏముంటుంది అసలు? అంటే ఆయన దేవుడు కాదు, పనికిరానివాడు ఎవడో. మీరు ఆయన దేవుడు అని చెప్పి దేవుడికి అవమానం చేస్తున్నారు. కాబట్టి దేవుణ్ణి అవమానించే మతం మీది. దైవత్వాన్ని అవమానించే మతం ఏదన్నా ఉంటే భూమి మీద ఈ క్రైస్తవ మాఫియా. ఇగో బిడ్డ కొరకు నేను రక్తము కార్చిన.
ఈ బిడ్డ ఒరే రక్తం ఆయన ఏం పని కట్టుకుని ఇట్లా టమాటా జ్యూస్ పిండినట్టుగా పిండలేదురా, శతగొట్టారు. శతగొడితే మరి రక్తం వచ్చి రసం సాంబార్ గారిద్దేటి కుయ్యో మొర్రో అని చెప్పి ఆయన ఏడుస్తూ సోగాలు పడుతూ ఆయనకు మూలుగుతూ ఆయన పోతే మన కోసం రక్తం చేశాడు, మన కోసం రక్తం కలిసాడు ఏంటిరా. ఇద్దరు ఎంతసేపు ఈ శాతబడి క్షుద్ర పూజల్లాగా రక్తం, శిల్లంగి, బాణామతి, శవాన్ని నమ్మితే పరలోకం పోతాం, ఫ్రీగా స్వర్గం వచ్చేస్తుంది, మన కోసం ఆయన గరిచాడు. మరి నీ కోసం రక్తం కలిసి మరి నీ కోసం ఆ రోజు అన్నం తిన్నాడు ఆయన తినకుండా ఉండి ఈరోజు 3 పూట్ల మింగాల కుంభాలు నీ కోసం తిన్నాడు ఆ రోజు రొట్టె ముక్కలు అయ్యి. ఈ బిడ్డ కొరకు నేను రక్తం కార్చిన, నువ్వేం రక్తం కార్చినవా? కార్చలేదు. సాతాను రక్తం కార్చాడా? అంటే సాతానే పవర్ఫుల్. సాతాను తనులు తినలేదు, మనుషుల చేతిలో ముడి మీద దండించుకోలేదు ఆయన. యేసుల వారు పానాన్ని అడ్డుగా పెట్టి తన రక్తముతోటి మనలా విలువైన రక్తం పెట్టి కొన్నాడు పిల్లలు. అందుకు ఈ లంజా కొడుకులకి నిజంగా మన దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎవరైతే బలిదానం చేశారో, ప్రాణత్యాగం చేశారో, వాస్తవంగా ఈ దేశం కోసం తమ రక్తం గార్చిన వాళ్ళ మీద ఈ నా కొడుకులకి ఏ కోశానా గౌరవం ఉండదు. ఆడెవడనో ఎక్కడో ఏదో దొంగతనం చేసాడనో, లంగా పనులు చేసాడనో, రాజద్రోహం చేసాడనో, వాళ్ళ మతాన్ని అవమానిస్తున్నాడని చెప్పో కొట్టి చంపేస్తే మన కోసం గార్చాడు. ఏం పైత్యవరా మీకు ఇది? ఎక్కడి నుంచి తగలడ్డారు? ఎక్కడి నుంచి దాపురించారా మీరు? ఏ గ్రహం నుంచి తగలడ్డారా మీరు? ట్రంప్ సంఖ్యలు పెట్టి విమానాల్లో పంపించేస్తున్నాడు అక్రమంగా వచ్చిన వాళ్ళని. అట్లా మిమ్మల్ని ఏదో ఒకటి చేసి ఏదో గ్రహం మీద పంపించేయాలి నాయన. మీరు పోతే ఈ భూగోళం ప్రశాంతంగా ఉంటుంది. అయితే బైబిల్ వాక్య ప్రకారం ధర్మం చేయాలట. మనం ఎంత చేయాలంటే 100లో 4 రూపాయలు ధర్మం చేయాలట. నేను చర్చ ధర్మం అనే కాన్సెప్ట్ ఉందా మరి నల్లటి పుస్తకంలో నా కొడుకులకి? అనుకుంటాను 3 కానకపెట్టెలు పెడదామని. కానకపెట్టెలు ఎన్ని ఉంటాయి? మరి నేను 3 పెడదాం అనుకుంటాను. అసలు ఇప్పుడు వచ్చిన చూడండి మ్యాటర్లోకి. ఇక ఎంత సోది ఎంత సొల్లు చెప్పింది ఎందుకు? వాళ్ళని హిప్నటైజ్ చేసి చివరికి ఈ పెనడానికి. ఏంటి ఇప్పుడు 3 పెడతాడంట చూడండి. అయ్యో 3 ఏంటి అంటే, ఒకటి బీదలది, ఒకటి పాస్టర్ గారిది, ఒకటి దేవుడు. అది చూసారా, పాస్టర్కి వసూలు చేస్తున్నాడు. మరి వీడికి 10,000 ఇస్తున్నాడు కదా, మరి పాస్టర్కి గిట్టుబాటు అవ్వద్దు. ఇంకోటి ఏంటి బేదలకా? అదేంటి? 3 ఏంటి అంటే, ఒకటి బీదలది, ఒకటి పాస్టర్ గారిది, ఒకటి దేవుడు. మళ్ళీ దేవుడికి అదెవడు తీసుకుపోతాడు? ఈ బేదలకి ఎవడు తీసుకుపోతాడు అసలు? అంటే 1కి 3 రెట్లు వసూలు అని ప్లాన్ చేసాడు ఇక్కడ. ఈ దేవుంది మొత్తం చర్చికి సాపలకు. దేవుడికి అని చెప్పి పెట్టింది చర్చికే, పాస్టర్కి అని చెప్పి పెట్టింది చర్చికే. ఈ బేదలకి అని చెప్పింది అది ఈడు తీసుకుపోతాడు. దీనికో అన్నిటికీ. దేవుంది ఎంత అంటే మనకు తెలుసు, దేవుని దశం భాగం. అది దశంభాగం కాక మళ్ళీ ఎక్స్ట్రా పనులు. ఇది మనం ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పారు కదా, 23.3% వస్తుంది. మొదలు పెట్టేశారు. ఇక 10% గిట్టుబాటు అవ్వట్లేక వ్యాపారం పెంచాలి. 110 రూపాయలు దేవుని. ఇక పాస్టర్ గారికి మీ ఇష్టం, మరి 5 ఇస్తారా 10 ఇస్తారా మీ ఇష్టం. ఒకవేళ 5 ఇచ్చారు అనుకోండి, 100కి 20 రూపాయలు ఇవ్వాలి. మీరు 80 రూపాయలు ఉంటే 80 రూపాయలు మీరు వాడుకుంటే మీకు రోగం రాదు. అది చూసారా చివరికి ఎక్కడ లింక్ పెట్టాడు? మీరు పన్ను కట్టాలి. ఇంతకుముందు ఈ ముస్లిమ్స్ పరిపాలించేటప్పుడు భారతదేశంలో హిందువుగా ఉండాలి అంటే, వాళ్ళు ఇస్లాంలోకి మతం మారకుండా హిందుత్వాన్ని ఆచరించాలి అంటే కనుక మీరు పన్ను కట్టాలి అని పెట్టారు. జిజియా పన్ను అంటారు దాన్ని. హిందువులు తమ మతాన్ని ఆచరించుకోవడానికి వాళ్ళు పెట్టిన పన్ను జిజియా పన్ను. వీళ్ళు క్రైస్తవ మతంలో మారిన తర్వాత జిఎస్టీ ట్యాక్స్ అనమాట. జిజియా పన్ను లాంటిది అనమాట. మతం పేరుతో ట్యాక్స్, బిజినెస్ కదా ఇది. నువ్వు 10 మందిని మాయ మాటలు చెప్పి మతంలోకి మార్చాలి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పెట్టాలి, లేకపోతే నీకు రోగం వస్తుంది, శాపం వస్తుంది, నువ్వు దేవుడిని మోసం చేస్తాను భయపెట్టాలని. మామూలుగా ఎంగిలి చేత్తో కాకిని విసరిని మనస్తత్వం ఉన్నోళ్ళు కూడా చర్చిలకి వెళ్ళి 10% 20% ఎందుకు ఇస్తున్నారు మీకు అర్థమైందా? ఇప్పుడు చిన్న క్యాలిక్యులేషను, మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది క్రైస్తవ జనాభా ఉన్నారు, ఎంతమంది పాస్టర్లు బతికేస్తున్నారు. మరి అంతమంది పాస్టర్లు, ఇన్ని లక్షల మంది పాస్టర్లు బతికేస్తున్నారంటే ఇంత బ్లాక్మెయిలింగ్, ఇంత దందా నడుస్తుంది అక్కడ. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నేను చెప్తలే. నల్లటి పుస్తకం చెప్పిందంట. కాబట్టి మేము దోసుదంటాం. మీరు యేసు మన కోసం రక్తం గార్చాడని చెప్పి గొర్రెల రక్తం తాగటమే క్రైస్తవ మాఫియా. అంతే. మొత్తం ఓవరాల్గా తిరిగి చివరికి రక్తం దగ్గరికే వస్తుంది. ఆయన మన కోసం రక్తం పెట్టాడు, మేము మీ రక్తం తాగుతాం, ఇంతే. సో ఇంతటితో ఈ లుచ్చా లత్కోర్ సాక్ష్యానికి ముగింపు. మరి వచ్చే ఎపిసోడ్లో మరొక జూనియర్ ఆర్టిస్టుతో, చిల్లర సాక్ష్యంతో, ఇంకొక లత్కోర్ కహానీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.